హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి మళ్ళీ ఒక అప్డేట్. మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు కొంచెం ఓపిక తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా. సో నెక్స్ట్ వీడియోలో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రతి రూల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో షెడ్యూల్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 2026 పేరెంట్స్ ఎవరైతున్నారు జాగ్రత్తగా ఉండాలి. కౌన్సిలింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మారుతూ ఉన్నాయి. సో ఛానల్ని ఫాలో చేయండి, ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఫస్ట్ కమెంట్ అనేది పిన్ చేసి పెడతాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, అక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. దాంట్లో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫాస్ట్గా నేను అప్డేట్స్ అనేవి అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. సో మీలో ఎవరైనా ఇప్పటికీ మాకు కౌన్సిలింగ్ అర్థం అవ్వట్లేదు సార్, మేము ఏఐక్యూకి వెళ్ళాలా, తెలంగాణకి వెళ్ళాలా, ఏపీకి వెళ్ళాలా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలా, కన్నర్ కోటాకి వెళ్ళాలా, బీడీఎస్కి వెళ్ళాలా, ఆయుష్కి వెళ్ళాలని మీరు స్ట్రక్ అవుతే మీరు విజన్పేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947222 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. సో మీరు మెంటర్షిప్ కోసం మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో మీకు ఏదో చిన్న డౌట్ ఉంది, కాంటాక్ట్ అవుతాము అంటే అక్కడ కుదరకపోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను లేట్గా రిప్లై ఇస్తానేమో, కానీ ఆల్రెడీ నాకు మెంటర్షిప్లో ఉన్న బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి కాబట్టి. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో పెద్ద అమౌంట్ కాదు, మీ సీట్ విషయంలో కంపేర్ చేస్తే చాలా చిన్న అమౌంట్. ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. పర్సనల్గా నా టైం నేను మీకోసం డెడికేట్ చేస్తాను. ఓకే, సో ఇక చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చారు. ఓకేనా, సో రూల్స్ అనేవి మార్చేశారు. సో ఈ రూల్స్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ ఇంతకుముందు మనకు సెకండ్ రౌండ్ రూల్ ఉండేది, దాని తర్వాత థర్డ్ రౌండ్ రూల్ అయింది. ఆ థర్డ్ రౌండ్ రూల్ అనేది తీసేశారు, కానీ మళ్ళీ థర్డ్ రౌండ్ రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకవేళ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో స్ట్రక్ అవుతే స్టేట్కి రాకుండా ఎలా ఆపుతారో కూడా సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రూల్స్లో మార్చడం జరిగింది. ఆ రూల్స్ సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో ఇస్తాం. ఇప్పుడు షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. 2 రకాల షెడ్యూల్స్ ఉంటాయి, ఆల్ ఇండియా కోటా షెడ్యూల్, దాంతోపాటు స్టేట్ కోటా షెడ్యూల్ అని ఉంటుంది. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే డౌట్ ఉంది, సో స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలా, 13th నుంచే స్టార్ట్ అవుతుందా, అప్పుడే స్టార్ట్ అవ్వాలా, అప్పటిదాకా స్టార్ట్ అవ్వద్దా అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు స్టేట్ షెడ్యూల్ని ఫాలో అవుతారా లేదా అని. ఓకే, సో ఇప్పుడు మనకు 4th ఆగస్ట్ రోజున మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. మేబీ నాకున్న ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఇచ్చిన డేట్ రోజు మాత్రం సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకేనా, సో 5th ఆగస్ట్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 12th ఆగస్ట్ వరకు వెంటనే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్తో పాటు మనకు 6th ఆగస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ వస్తాయి? ఈరోజు సీట్ మ్యాట్రిక్స్ వస్తే 4th ఆగస్ట్ సీట్ మ్యాట్రిక్స్ వస్తే, ఒకవేళ రాకపోతే ఆగిపోతుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని ఇప్పటి వరకు ఎంసీసీ వాళ్ళు ఫాలో అయిన దాఖలాలు అయితే ఇక్కడ లేవు. గుర్తుపెట్టుకోండి, ఒక్కటి కాదు, రౌండ్ 2 ఈ రోజు మాట గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద డే కౌన్సిలింగ్ 3 months ఉంది కదా, అది లేట్ అయ్యేంత వరకు కూడా మీకు గుర్తుంటుంది. సో షెడ్యూల్ని ఫాలో అవుతుందని అయితే గ్యారంటీ లేదు. రౌండ్ 2 లేట్ అవ్వచ్చు, రౌండ్ 3 లేట్ అవ్వచ్చు, రౌండ్ 4 కూడా లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ అవుతుంది అంటే, సో అన్ని స్టేట్స్ మ్యాచ్ చేయవు ఎంసీసీ కౌన్సిలింగ్, దానివల్ల లేట్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ హైరాణ పడాల్సిన పని లేదు. కాకపోతే అలర్ట్ దేనికంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, దానికోసం. ఓకే, 6th నుంచి 13th వరకు. ఓకేనా, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు 13th నుంచి 16th వరకు 3 days తీసుకుంటున్నారు. మరి ఇంతవరకు అయితే 3 days ఎప్పుడు తీసుకోలేదు, 1 day 2 day తీసుకున్నారు. మేబీ రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఇస్తాడేమో. సో 17th ఆగస్ట్ రోజున రిజల్ట్ ఇస్తాడు. 18th to 22 మీరు రిపోర్టింగ్ చేయాలి. 23rd రోజున డాటా అనేది ఎంసీసీకి షేర్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒక పాయింట్ పెట్టిండు, మరి దానికి సంబంధించి షెడ్యూల్ మెన్షన్ చేయలేదు. సో రిపోర్టింగ్ రోజున రిపోర్టింగ్ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా వెరిఫై చేస్తారా? సో 150 మంది క్యాండిడేట్స్ వస్తే 150 మంది క్యాండిడేట్స్ డాటాని వెరిఫై చేస్తారా? ఎట్లా వెరిఫై చేస్తారు? 30 members అయితే 30 members ఎలా ఉంటుందని చూడాలి. ఈసారి కొత్తగా కాబట్టి ఆన్లైన్ రిపోర్టింగ్ ఇచ్చారు కాబట్టి కొత్తగా. సో 23rd మనకి ఫస్ట్ రౌండ్ అనేది అయిపోతుంది. సో కంప్లీట్గా ఒక్క రోజు 8, 9, 17, 21, 22, సో 27, 28 28 days పడుతుంది. ఆల్మోస్ట్ 1 month పడుతుంది. చూడండి, సారీ 19 days. ఓకే, 19 days పడుతుంది. కొంచెం ఫాస్ట్లో క్యాలిక్యులేషన్ తప్పొచ్చు. సో 19 days పడుతుంది మీకు టైం, అప్రాక్సిమేట్గా 19-20 days పడుతూ ఉంది. సో టైము, సో ఈ 19-20 daysలో మనకు ఫస్ట్ రౌండ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుందా అంటే కన్ఫర్మేషన్ అవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్. సో వెంటనే 24th నుంచి సెకండ్ రౌండ్, సో 25th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 29th వరకు, 25th నుంచి వెబ్ ఆప్షన్స్, 38th వరకు, 31st ఫస్ట్కి వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేస్తారు. సెకండ్ రోజున సెప్టెంబర్ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. 3rd to 8th రిపోర్టింగ్, 9th రోజున సెప్టెంబర్ రోజున క్లోజ్ అయిపోతుంది కౌన్సిలింగ్. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్ అనేది 30th సెప్టెంబర్ రోజున స్టార్ట్ అయిపోయి
27th సెప్టెంబర్ రోజున ఎండ్ అవుతుంది. కానీ ఏది అనుకున్న టైంకి జరగదు. ఓకేనా. సో ఇది ఫైనల్ రౌండ్ 27th సెప్టెంబర్ రోజున స్టార్ట్ అయిపోయి సో 10th అక్టోబర్ రోజున క్లోజ్ అవుతుంది. ఈ 10th అక్టోబర్ రోజున మనకు ఒకవేళ అనుకున్న టైంకి షెడ్యూల్ అనేది జరిగితే 10th అక్టోబర్ రోజున మీకు కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అవ్వాలి. ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే ఎంబీబీఎస్ జాయినింగ్ క్లోజ్ అవ్వకపోతే ఆ రోజు వరకు ఏవైతే ఎంబీబీఎస్ సీట్స్ రిమైనింగ్ వేకెంట్గా ఉన్నాయో వాటికి కౌన్సిలింగ్ చేయనని ఎన్ఎంసీ చెప్తుంది. దాని తర్వాత కండక్ట్ చేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇక్కడ ఆపేస్తుంది. 4th రౌండ్ అనేది ఖచ్చితంగా స్టేట్స్ తోని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు కదా 13th నుంచి 22 నుంచి. స్టేట్ కౌన్సిలింగ్ మీన్స్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా, వెబ్ ఆప్షన్స్. ఈ 13th ఆగస్ట్ లోపు మనకు స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కదా మనకు కావాల్సింది. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి రెడీగా ఉంటారు. ఆ రెడీగా ఉంటే సో మనకు అయిపోగానే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చి రిపోర్టింగ్ అయిపోయిన వెంటనే ఓకేనా ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే. ఓకేనా. సో ఇది 29th వరకు క్లోజ్ చేయాలని చెప్పారు. కానీ ఇవి ఏవి మ్యాచ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఏవి మ్యాచ్ అవ్వవు. ఓకేనా, అస్సలు ఏవి మ్యాచ్ అవ్వవు. స్టేట్స్తో మ్యాచ్ అవ్వడానికి అయితే కుదరదు. సో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో కాకపోతే 8th సెప్టెంబర్ రోజున క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి, ఎంబీబీఎస్ క్లాసెస్. ఓకే. సో ఓవరాల్గా లాస్ట్ జాయినింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ 10th అక్టోబర్ 2026 అని ఇచ్చారు. ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు. నేను నవంబర్ వరకు ఇంకొక 1 month ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో కాకపోతే 8th సెప్టెంబర్ రోజున ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ యాజ్ పర్ ఎన్ఎంసీ డైరెక్షన్స్ ప్రకారం క్లాసెస్ మాత్రం స్టార్ట్ చేస్తారు. కానీ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో స్టార్ట్ చేయరు. ఇది ఎందుకు లేట్ అయిందనంటే రీనీట్ వల్ల. సో రీనీట్ జరగకపోయి ఉంటే ఇప్పుడు మనకు ఫస్ట్ రౌండ్ అయిపోయి మనకు ఆల్ ఇండియా కూడా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుండేది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో రూల్స్ రెగ్యులేషన్ విషయంలో మీకు డౌట్ ఉందా, వీడియో చేయాలా వద్దా అనేది చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైం ఉండట్లేదు, అన్నీ ఒకేసారి రావడం వల్ల మెల్లిగా గ్యాప్ తీసుకొని రూల్స్ రెగ్యులేషన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.